లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. భూధాన్యములను నేమి వృక్ష ఫలములను నేమి భూఫలములన్నింటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడమైన తండ్రి, కనికరము గల దేవా, మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, నీ పాదములు కొందనాలు మేము చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమును ప్రభా మీరు మా కొరకు ఈవిగా మీరు అనుగ్రహించి మేమందరమును ప్రభా మీ సన్నిధిలో చేరి మీ నామని గణపరచాలని, ఎవరైతే మిమ్మల్ని గణపరుస్తారో వారిని దీవిస్తారని వాక్యములు సెలవిచ్చిన దేవుడవు. మీ మాటలు జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ దినం నీ సన్నిధిలో చేరి నేను ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధ సంఘం ఈసీఐల సంఘాన్ని దేవా జ్ఞాపకం చేసుకొని ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దృష్టించి ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నేటి దినం మరి 10వ భాగముల పండుగగా ప్రభా మరి నేను ఆరాధిస్తుంటుండగా నీ చదువుకున్నటువంటి తండ్రి మీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటల ద్వారా మీ మర్మములు మీ రహస్యములు మేము తెలుసుకొని వాటికి అనుగుణంగా మా జీవితాలు మలుచుకొని మీకిష్టమైన వారముగా మీకిష్టమైన పనులు మేము చేస్తూ నేను గణపరిచి నీ దీవెన పొందులాగున మా అందరికీ సహాయం చేయమని నేటి దిన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య మీ శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మరి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు నేను మీకు తెలియజేయుచున్నాను. మరి మీతో కలిసి దేవుని ఆరాధించడానికి త్రియేక దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మొదటగా నేను దేవునికి నేను వందనాలు నేను చెల్లిస్తున్నాను. పిల్లరా, మరి అదేవిధంగా ఈ దినం మరి మీతో కలిసి దేవుని ఆరాధించుటకును మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ బి విన్స్టన్ అయ్యగారికి, మరి అదేవిధంగా అమ్మగారికి, సంఘ నాయకులకును మీ అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి పిల్లరా, 10వ భాగం ఈ పండుగలు చేయడంలో విన్స్టన్ అయ్య గారు చాలా దిట్ట. అయ్యగారు ఎక్కడున్నా సంథింగ్ న్యూ, వారు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ ఏదో ఒక క్రొత్త ధనాన్ని వారు తీసుకువస్తారు. 98వ సంవత్సరం నుంచి నేను వారి చేతి కింద నేను పనిచేస్తున్నాను. 98 నుంచి 2001 మట్టుకు లక్షడిపేటలో వారి దగ్గర పనిచేశాను. 2006 నుండి 2010 మట్టుకు రామ్కోట్లో వారు ఉన్నప్పుడు రామ్కోట్లో వారు 9 సంవత్సరాలు పనిచేశారు. అక్కడ ఏసిటీస్లో ఉన్నప్పుడు వారి చేతి కింద అక్కడ వాడబడ్డాను. తర్వాత 2011 నుంచి 2012 మట్టుకు మంచిర్యాలలో మేము కలిసి పనిచేస్తాం. తిరిగి ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడానికి మరి దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత. పిల్లరా, మరి వారు ఎక్కడ ఉన్న రామ్కోడ్ సంఘంలో కూడా ఈ 10వ భాగముల పండుగ చేశారు. మంచిర్యాలకు వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఇక్కడ స్టార్ట్ చేశారు. వారు ఇక్కడ ఉన్న ఒక నూతన ధోరణిలో వారు పరిచర్య చేస్తూ సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ
త్రియేక దేవుని దీవెనలు సంఘము పొందుకొనుచు సంఘము ఏ విధంగా వర్ధిల్లాలో వారు మరి సంఘాన్ని ఆధ్యాత్మికంగా చాలా బలపరిచేటటువంటి వ్యక్తులు. లేరా మరి దశమ భాగము అనగానే మరి మనందరికీ తెలుసు, నేనేం దాన్ని వివరించని అవసరం లేదు. హీబ్రూ భాషలో మాసార్ అన్నారు. మాసార్ మనము అప్పు తీసుకునేటప్పుడు, అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోట్ రాస్తాం. రాసేటప్పుడు దాని మీద వర్డ్స్ వేసిన తర్వాత కింద ఏమని రాస్తాము? అక్షరాల అని రాస్తాం. వర్డ్స్ అక్కడ ఫిగర్ చేంజ్ అయితే కావచ్చు, కానీ ఈ అక్షరాల అనేది చేంజ్ అనికి ఎవరి తరము కాదు. ఒకళ్ళు చేసిన ఇమీడియట్లీ దొరికిపోతారు. అక్షరాలు అంటే కంపల్సరీ, తప్పని సరి. దశమ భాగము అనేది దేవుణ్ణి నమ్మిన ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి అనేది పరిశుద్ధ గ్రంథములో దేవుడు నియమించినటువంటి కట్టడ. లేవి కాండము ఇందాక మనం చదువుకున్నాం 27వ అధ్యాయంలో 30వ వచనంలో. మళ్ళీ చదవండి ఒకసారి. ఇక్కడ భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. లేవి కాండము పిల్లరా, ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు మరి మనందరూ తెలుసు, ధర్మశాస్త్రం అంటాం. మోషే కాలంలో యెహోవా దేవుడు స్వయంగా మోషేతో మాట్లాడుచు మోషే ద్వారా వ్రాయించినటువంటి మాటలు. ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు కూడా అందులో పొందుపరిచినటువంటి విషయం. ఎందుకనగా ఇశ్రాయేలు ప్రజలు వ్యవసాయదారులు, పశు పోషణ కలిగినటువంటి వారు, అనేక రకాలైనటువంటి పంటలు వారు పండించేటటువంటి వారు. కాబట్టి వారు పండించే ప్రతి పంటలో కూడా ఖచ్చితంగా దశమ భాగాన్ని దేవుని మందిరానికి తీసుకొని రావాలి అని దేవుడు ఆ వాక్య భాగంలో ఆయన అక్కడ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండములో కూడా పిల్లారా మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో 12 నుండి మనం చదువుకుందాం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి మీకు కృపచూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెయు, పశువుల మందలు, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఇంకా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. నీలో మగవానికి గాని ఆడుదానికి గాని గొడ్డు తనము ఉండదు, పశువులలోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములు తొలగించి నీవెరిగియున్న ఐగుప్తులో నుండి కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించును. ఎన్నున్నాయి ఎక్కడ? మీరు చెప్పాలి, చదివారు కదా. ఎన్నున్నాయి ఎక్కడ? ఏమండి, వ్యవసాయం అన్నాడు, గొర్రె మేకలు అన్నాడు, నూనె అన్నాడు, ద్రాక్షరసం అన్నాడు. అంటే వారు ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు ఇక్కడ? ప్రతి పంటలో కూడా దేవునికి ఇచ్చేటటువంటి ఆ విషయాన్ని ప్రతి దానిలో
దేవునికి ఇచ్చి ఘనపరిచేటటువంటి విధానము గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. రెండవది, ఇవ్వడము ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలు కూడా అక్కడ ఉన్నాయి కదా. దశమ భాగము ఇవ్వడము ద్వారా ఏమన్నాడు అక్కడ? కృప ఇయ్యబడుతుంది, సమస్త జనముల కంటే మీరు ఆశీర్వదించబడతారు, మీలో గొడ్డుతనమనేది ఉండదు, సర్వ రోగములన్నిటి దేవుడు కొట్టివేస్తాడు. అంటే దశమ భాగము ఇవ్వడము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలు. మేము గ్రామ సంఘాలలో మొన్నటి వరకు పనిచేస్తాం. గుడికి ఎవరు రారు, చాలా తక్కువ. పని ఉందంటే పనికి వెళ్ళిపోతారు. నేను ఖచ్చితంగా చెప్పేదాన్ని, వారమంతా మీరు పని చేస్తే వారానికి ఒక దినానికి 200 రూపాయల కూలి. 6 దినాలు మీరు పని చేయాలా, 7వ దినం గుడికి రావాలా, 6 1200. ఆదివారం గుడికి రాకుండా నువ్వు పనికి పోతే ఆ దినము వచ్చిన 200 అవి మీరు ఎన్నడూ కూడా తినరు. ఖర్చుల పాలు, అప్పుల పాలు, రోగాల పాలు, దవాఖాన పాలే. ఎందుకనకంటే ఇశ్రాయేలు ప్రజలు నిబంధన ప్రజలు. సీనాయి పర్వతం మీద యెహోవా దేవునితో వారు నిబంధన చేసుకుని, ఏ రీతిగా నిబంధన చేసుకున్నారు? దేవుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడో, మోషే చదివి వినిపించిన తరువాత ఈ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నిటిని మేము అనుసరించి జీవిస్తాం, వాటికి లోబడి ఉంటామని నిబంధన చేసుకున్న ప్రజలు. ఏ నిబంధన అయితే చేసుకున్నారో ఆ నిబంధనకు వారు ఖచ్చితంగా లోబడి, ఖచ్చితంగా వారు దాన్ని అనుసరించాల్సినటువంటి విధానం. కాబట్టి పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి మనమందరము కూడా నిబంధన ప్రజలు. ఏ రీతిగా నిబంధన ప్రజలు? బాప్తీసం తీసుకున్నారా? బాప్తీసం తీసుకునేటప్పుడు, కన్ఫర్మేషన్ చేసేటప్పుడు ఇనరా సంఘ కాపరులు, బిషప్ తండ్రి గారు ఖచ్చితంగా అడుగుతారు. నిర్ధారణ చేసేటప్పుడు తండ్రి గారు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేపిస్తాడు. ఓ దేవా, నా దేవా, నేను నా దానను, నా వాడుక నీ దాననే, నీ వాడనే. దాని మీనింగ్ ఏంటిది అంటే, దేవా ఈ దినము నుంచి నేను నీ కుమారుడను, నీ కుమార్తెను అని ఆ విధంగా దేవునితో ఒడంబడిక చేసుకొని ఆ ఒడంబడికలో ముందుకు సాగుచున్నటువంటి ప్రజలం మనం. కాబట్టి దేవుడు ఏ ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇచ్చారో ఖచ్చితంగా మనము వాటిని పాటించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము ఖచ్చితంగా అనుభవిస్తాం, ఖచ్చితంగా మనం చూస్తాం. 2014 సంవత్సరంలో ఏసీసీ సంఘంలో నేను పనిచేస్తున్నాను. ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది, అయిపోయింది. 10 years అవుతా ఉంది, ఏమీ లేదు. నేను ఈ దశమ భాగముల పండుగ అక్కడ చేస్తూ ముందు ఆదివారం ప్రిపరేషన్ కొరకు నేను ప్రసంగం చేస్తున్నాను. మనం ఇందాక సామెతల గ్రంథం చదువుకున్నాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు. ఏం చేస్తారు మీరు? ప్రేమతో పలకరించి, లోనికి పిలిచి, కూర్చుండబెట్టి, అతిథి మర్యాదలు చేసి, వారిని ప్రేమించి, వారితో మనకున్నటువంటి సహవాసాన్ని, సాన్నిధ్యాన్ని పంచుకొని, వారి తృప్తిపరిచి సంతోషంతో వారిని పంపిస్తాం. హానర్, గౌరవించడం. మన దేవుని కూడా ఇచ్చి గణపరచాలి. ఎప్పుడైతే ఇచ్చి దేవుని నువ్వు గణపరుస్తావో ఆయన నిన్ను గణపరుస్తాడు. మీరు చేయండి. ఈ సంవత్సరం లోపల ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం ఖచ్చితంగా మీకు జరుగుతుంది. నేను ఇది ప్రామిస్ చేస్తున్నా, దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేశాడన్నమాట. నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను బలపరచువాని అని సమస్తము. దేవుణ్ణి గణపరచడం ద్వారా మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాలు.
ఆ వాక్యం విని మరుసటి సండే ఆమె ఎంత వేసిందో నాకు తెలియదు, కానీ ఆమె ఇచ్చిన దేవుని గణపరిచిన 6 నెలలకే వివాహమైంది. అది కూడా నేనే చూడడము, నా చేతుల మీదుగా వివాహం జరగడము, అయ్యగారు కూడా ఆ వివాహానికి వచ్చారు. ఆ వివాహమైన మరుసటి సండే ఆమె ఇచ్చిన సాక్ష్యము ఇది. అయ్యగారు ప్రసంగం చేశాడు. నాకెందుకు ప్రేరేపణ అనిపించింది. నా జీతం ఎంత వస్తుందో అక్షరాల మనం ఏం చేస్తామంటే ఎంతో కొంత మనం కానుక ఇచ్చేటప్పుడు మనకి నచ్చితే, ఇష్టమైతే, ఇష్టం ఉంటే కదా, ఎవరైనా మెచ్చుకుంటే దేని కొరకు ఇస్తాం. కానీ మన దేవుడు హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి పిల్లలు, ఈ లోకములో ఉన్నటువంటి మనము మనకొచ్చేది ఆయనకు తెలుసు. దేవునికి ఎంత ఇస్తున్నాడో దానిలో నీవు ఖచ్చితంగా తీసి, దశమ భాగము తీసి ప్రభువును కనపరచు. ఆమె ఇచ్చిన సాక్ష్యం నేనే ఆశ్చర్యపోయాను, చాలా సంతోషించాను నేను. కాబట్టి పిల్లరా, దశమ భాగము యెహోవా సొమ్ము, దశమ భాగము దేవుని యొక్క కట్టడ. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మనం అందరము కూడా ఖచ్చితంగా ఏ కుటుంబంలో దశమ భాగాన్ని ప్రార్థన పూర్వకంగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పిస్తారో, నీకున్నటువంటి విన్నపాలు, నీకున్న అవసరతలు, కొరతలు, సమస్యలు, దుఃఖము, వేదన, సమస్య ఏది ఉంటుందో దాన్ని బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభువును గణపరచడం ద్వారా దేవుడు బట్టి అన్నిటి కూడా దేవుడు తొలగిస్తాడు. కాబట్టి పిల్లరా, దశమ భాగము యెహోవా సొమ్ము అని ఈ లేఖన పాఠము ద్వారా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఈ దశమ భాగాన్ని ఎందుకొరకు ఇవ్వాలి అనేది కూడా ఒక ప్రశ్నే. అంత అవసరమా అనేది చాలామంది ప్రశ్నించేవారు కూడా చాలామంది ఉంటారు. 24వ కీర్తన మనం చదువుకున్నాం ఈ దినం కదా. 24వ కీర్తనలో మొదటి వచనం కనుక మనం చూస్తే అక్కడ ఒక భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. 8వ కీర్తన తీయండి. 8వ కీర్తన 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనులన్నింటి మీద వారికి అధికారమును ఇచ్చున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అన్నాడు. ఇక్కడ మొదటేమన్నాడు? భూమియు దాని సంపూర్ణత అన్నాడు కదా. ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్తము ఎవరిదంట? దేవునిది. దేవుడు తన యొక్క నోటి మాట ద్వారా సమస్తమును కలగజేసినటువంటి దేవుడు. తన మనస్సులో ఉన్న ఆలోచన ప్రకారంగా, తన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశ ప్రకారంగా, తన ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక ప్రకారంగా సృష్టి యావత్తును కూడా చేసినటువంటి దేవుడు మన దేవుడు. అంటే ఈ సృష్టి యావత్తుకు కూడా యజమానుడు దేవుడు. మనమంతెవరమండి? అక్కడ 8వ కీర్తనలో అక్కడ అంటాడు కదా, నీ చేతి పనులన్నింటి మీద వానికి, ఈ గృహ నిర్వాహకత్వములో పిల్లరా, సృష్టికర్త దేవుడు ఆయన మనకు అప్పగించినటువంటి దానిని మనము నిర్వహించుచు, దాన్ని కాపాడుచు, పోషిస్తూ మనము కాపాడబడుచు, దేవుడు మనకిచ్చినటువంటి దానిని బట్టి దేవునికి కృతజ్ఞత, దేవుడు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువును మనము గణపరచడం. అంటే దేవుడేమో సృష్టికర్త,
దాన్ని అనుభవించి స్వాధీనపరుచుకొని కదా, దాన్ని ఈ లోకములో అన్ని విధాలుగా సౌఖ్యముగా మనము పొందుచు ప్రభువును గణపరిచే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే సృష్టి అంతటి మీద మానవుని అధికారిగా, ఏలికగా పెట్టాడు. కాబట్టి మన ఎడల దేవుని యొక్క ప్రేమ, మన ఎడల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో ప్రియులారా ఈ వాక్య భాగము ద్వారా మనం ఆలోచించాలి. అంటే దేవుడి లోకములో ఉన్నటువంటి మనలను ఈ సృష్టి అంతటిని పరిపాలించడానికి, మన స్వాధీనంలో ఉంచుకొనొచ్చు, అనుభవించి అభివృద్ధి చెందడానికి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి పిల్లరా, రెండవ విషయంలో దేవుడు సృష్టికర్త, మనము గృహ నిర్వాహకులము. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి మనం తిరిగి చెల్లించవలసిన అవసరత ఉంది అని దేవుడు ఈ వాక్య భాగంలో ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు. సృష్టికర్త అంటే పిల్లరా, సమస్తమైన వాటి మీద అధికారము కలిగినటువంటి వాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుని కదా. పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి దేవునికి. ఎల్ షద్దాయ్ కదా, యెహోవా ఈరే, ఎల్ రోహి, యెహోవా రాఫా, ఇట్లా చాలా మాటలు, పేర్లు అక్కడ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా దేవునికి సృష్టి అంతటి మీద ఉన్నటువంటి అధికారము. ఆ అధికారము కలిగిన వాడు దేవుడు కనుక ఆయన అధికారానికి మనం ఎప్పుడైతే ఒప్పుకొని ఆ అధికారానికి లోబడి ఆయన ఎలా చెబుతాడో దాని ప్రకారంగా నువ్వు చేసినప్పుడు తనకున్న అధికారముతో నిన్ను ఈ లోకంలో ఆయన వర్ధిల్లజేస్తాడు. మీరు 24వ అధ్యాయంలో, ఆది కాండము పిల్లరా 24వ అధ్యాయంలో అబ్రహామును గురించి అక్కడ ఒక మాట ఉంది, చదవండి. ఆది కాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహామును బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. చాలు. ఎన్ని విషయాలు అంటే ఎన్ని ఉన్నాయి? ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో, వ్యవసాయ విషయంలో, ఏమండి చాలా విషయాలు. మనం ఒకటే కుటుంబముగా మనం ఉన్నామంటే పిల్లరా, భార్య, భర్త, పిల్లలు. రెండవది అందరికీ ఆరోగ్యము, అందరి చదువులు, అందరి ఉద్యోగాలు, అందరూ ఆత్మీయంగా దేవుని ఎరగాల, ఏ పాపము లేకుండా, ఏ చెడు అలవాట్లు లేకుండా దేవుని ప్రేమించి సంఘముగా దేవుని బిడ్డలుగా ఈ లోకములో వర్ధిల్లాలి. అన్ని విషయాలంటే ఇన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. దేవుడు అన్ని విషయాల్లో అబ్రహామును ఎందుకొరకు ఆస్వాదించాడు? దేవుడు ఏది చెయ్యమంటే అది చేశాడు. మనం చేస్తామా? మనకిష్టమైతే చేస్తాం, లేకపోతే లేదు. బైబిల్ మనకి ఏదైనా వాక్యం ఇష్టమైతే చాలా దేవుడు అండి నాతో మాట్లాడియాలంటాం. ఏదైనా వాక్యం ఇష్టం లేకపోతే మనసు ఆయాసపరుచుకుంటాం. కానీ పిల్లారా, అబ్రహాము ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకములో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధువులను, సమస్తాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు. ఏ ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళినాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. కుమారుని బలి ఇవ్వమంటే ఇచ్చాడు. మనం చేస్తామా? ధర్మశాస్త్రము లేని కాలములో కూడా అబ్రహాము దశమ భాగాన్ని అంటే ఎంతటి అంటే దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి కృతజ్ఞత బుద్ధి. అంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. తనకున్నటువంటి అధికారము చేత ఈ లోకములో ఉన్నటువంటి మన బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అనారోగ్యంలో, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగాల విషయంలో, వివాహాల విషయంలో, సంతాన విషయంలో అన్నిటి మీద అధికారము కలిగిన వాడు దేవుడండి. అబ్రహాం ఇంత చేస్తూ ఉన్నా బాధపడుతున్నా, ఏంటి ప్రభువా, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగుడు కదా మనసులో బాధపడుతున్నాడు.
ఆ మనసులో ఉన్న బాధను దేవుడు గ్రహించి అతని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అయ్యా మళ్ళా వచ్చే సంవత్సరం నీ ఇంటికి వస్తాము, అప్పుడు నీ కౌగిట్లో పిల్లరా. అబ్రహాము ప్రార్థన చేశాడు కుమారుని కొరకు. కానీ మనం ఎప్పుడైతే ప్రభువును గణపరిచి ప్రభువును మనము మహిమపరుస్తామో, మన అంతట్లో కూడా దేవునికి మనం ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తామో, మన మనస్సును, మన ఆలోచన, మన ప్రవర్తనను చూస్తున్నటువంటి దేవుడు సమయానుకూలంగా కదా, అప్పుడు సమయానుకూలంగా మన ప్రతి అవసరతను తీరుస్తూ మనలను ఈ లోకములో హెచ్చించి మనలను దీవించేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి పిల్లరా, మన దేవుడు సమస్త సృష్టికి యజమాని, సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడు గనుక ఆ అధికారమును మనము ఒప్పుకొని ఆ అధికారానికి విధేయులమై ప్రభు యొక్క మాటల ప్రకారంగా మనం ఎప్పుడైతే చేస్తామో అన్ని విషయాలలో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో అనారోగ్యం ఉందా, వివాహం కాలేదా, పిల్లలు లేరా, ఉద్యోగం రాలేదా, సమస్యలు ఉన్నాయా, ఏమున్నాయా, ఈ దినాన్ని మీరు అందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేసి దేవుడు మీకు ఎంత ఇస్తున్నాడో అంత కవర్లు పెట్టి మీరు వేయండి. వచ్చే సంవత్సరం మీరు అందరూ కూడా సాక్ష్యం చెప్తారు, ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే పిల్లరా, ఆయన వాక్యము శక్తి గలది. ఆయన వాక్యం చదివితే మాట ఇచ్చి నెరవేర్చే యెహోవా అన్నాడు ఆయన. ఈ మాటలు ఎందుకొరకు ఇచ్చాడంటే ఇందులో ఉన్న ప్రతి విషయాన్ని మనము చదవాలి, గ్రహించాలి. దానికి లోబడి మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తామో దేవుని యొక్క మహిమను కనులార మనం ఈ లోకంలో చూస్తామండి. పిల్లరా, దశమ భాగము యెహోవా సొమ్ము, దేవుని కట్టడ. కాబట్టి ప్రతి దానిలో నుండి కూడా దేవునికి మనం ఇవ్వాలి. రెండవది, మన దేవుడు సృష్టికర్త, యజమానుడు, సర్వ శక్తి కలిగిన వాడు గనుక ఆయనకు నువ్వు ఇచ్చి ఎప్పుడైతే కనపరుస్తావో నీ ప్రతి విషయాన్ని ఆయన చక్కపరిచి నిన్ను ఈ లోకంలో వర్ధిల్లజేస్తాడు. కుమారుని ఇచ్చాడు. అబీమెలెకు రాజు, గెరారు రాజు అబ్రహాము భార్య అనే శారాను తీసుకుని పోయాడు. అబ్రహాము పరాయి దేశంలో ఉన్నాడు, ఎవరికి చెప్పుకోలేడు, ఎవరు కూడా సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు. కష్టాలు కొన్నిసార్లు వచ్చినప్పుడు కొన్ని కష్టాలు మనం ఎవరికి మనసు విప్పి చెప్పుకోలేము, ఎవరు కూడా సహాయము చేయలేరు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో మన యొక్క మానసిక స్థితి వేదన ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అబ్రహాము కూడా అదే స్థితి ఒకసారి ఎదుర్కొన్నాడు. మరి ఎవరు పోయారు? ఆది కాండము పిల్లరా 21వ అధ్యాయంలో, ఆది కాండము పిల్లరా 20వ అధ్యాయం ఆది కాండం 20వ అధ్యాయంలో పిల్లరా 3వ వచనాన్ని, అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? దేవుడు ఎవరితో చెప్తున్నాడు? అబీమెలెకు గెరారు రాజు, ఫిలిస్తీ రాజు అయినటువంటి గెరారు రాజుతో. మండి ప్రభునందు పిల్లరా, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు కదా. ఈ పాట వచ్చా, భయము చెందకు భక్తుడా, భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకపు ఛాయలు చూసినప్పుడు భయము, చప్పట్లు, ఈ మాయాలోకపు ఛాయలు చూచినప్పుడు భయము చెందకు నీవు దిగులు.
నీవు భయము చెందకు, నీవు దిగులు చెందకు, నీవు జీవమిచ్చిన యెహోవాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, ఓ భక్తుడా, ప్రాణం యేసయ్యున్నాడు. ఐగుప్తు దేశమందున ఆ బాలుడు యోసేపు పాపంబు నా, ఐగుప్తు దేశమందున ఆ బాలుడు యోసేపు పాపంబు నా, పట్టి బంధించి రాజు చెరసాలలో వేసే, పట్టి చెరసాలలో వేసే రాజు కలలో చెప్పలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని రాజు రమ్మని పిలువలేదా? ఓ భక్తుడా, రాజ్యాలు ఎలా భయము చెందకు భక్తుడా. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు ఆ బొమ్మ నా, బబులోను దేశమందున ఆ ముగ్గురు ఆ బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్ని పడవేసే, పట్టి బంధించి అగ్నిలో పడవేసే, నాలుగో వాడు తిరగలేదా? ఓ భక్తుడా, రాజు పిలువలేదా? నాలుగో తిరగలేదా? ఓ భక్తుడా, రాజు చెందకు భక్తుడా. ఇలారా, ఈ లోకంలో దేవుడు సర్వశక్తి గల దేవుడు గనక మన దేవుడు మన పక్షమున మన శత్రులతో వాదించేవాడు, ఎదుట ఎవరు ఉన్నా వాని లయపరిచేవాడు, వాని యొక్క పన్నాగములన్నిటిని కొట్టివేసేవాడు, మన పక్షముగా వ్యాజ్యమాడేటటువంటి దేవుడు మన దేవుడండి కదా. ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు వాళ్ళ యొక్క మామ లాబాను యాకోబు తోటి కదా 20 సంవత్సరాలు కొలువు చేయించుకొని 10 సార్లు జీతం మార్చి తాను వెళుతూ ఉన్నప్పుడు పిల్లరా గిలాదు కొండ మీద అతన్ని పట్టుకొని అతనితో యుద్ధము చేయడానికి, అతన్ని కదా ఏదో ఒక విధంగా హింసించడానికి వచ్చాడు. కానీ అక్కడ కూడా మీరు చూస్తే దేవుడు అక్కడ గిలాదు పర్వతం మీద పిల్లరా లాబానుతో మాట్లాడతాడు, జాగ్రత్త, యాకోబుతో మంచిదే కానీ చెడ్డదే కానీ ఏమైనా మాట్లాడితేవా జాగ్రత్త. అంటే మన దేవుడు సర్వ శక్తిగల దేవుడు, మన విషయంలో సమస్తము చేయగలడు. కాబట్టి పిల్లరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీకు ఎలాంటి సమస్య, ఎలాంటి కొరతలు, ఎలాంటి బాధలు ఉన్నాయో ఈ బాధలలో ప్రభువును కనపరచండి, యెహోవాను రాజుగా స్తుతించండి, ఆయన అధికారానికి ఒప్పుకొని దేవా నువ్వు సర్వాధికారివి, సర్వోన్నతుడవు, మహాగణుడవని దేవుని కనపరచండి. పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క సర్వ అధికారానికి ఒప్పుకొని సమస్తము చేయగల సమర్థుడని విశ్వసించి ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో ప్రభు యొక్క మహిమను ఈ లోకంలో చూస్తావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లారా, మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దశమ భాగమును మాత్రమే కాకుండా చాలా కానుకలు ఇచ్చారు. కొన్ని విషయాలు ఈ వాక్య భాగంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో పిల్లారా 21 నుండి
ఇదిగో లేవీయులు చేయు సేవకు ప్రత్యక్షము యొక్క గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయుల పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. చాలు, ఇంకా చదవనా. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి శాస్త్రమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇంకా అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలు మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పెను. పిల్లరా, దశమ భాగములతో పాటు కదా ఇక్కడ చాలా విషయాల్లో వారు కానుకలు ఇచ్చినట్లుగా యాజక పరిచర్య జరగడానికి ఇక్కడ చూస్తాం. యాజక పరిచర్య జరగడానికి మోషే కాలంలో గనుక మనం చూస్తే పిల్లరా, దేవుని మందసమును వారు నిర్మించేటప్పుడు అప్పుడే వారు ఐగుప్తు నుండి అప్పుడే వారు బయటకు వచ్చారు. వారి దగ్గర ఏముందో మనకంత అక్కడ తెలియదు. కానీ ఆ సీనాయి పర్వత ప్రాంతంలో వారు ఉన్నప్పుడు దేవుని మందసాన్ని వారు అక్కడ నిర్మిస్తూ ఉన్నప్పుడు పిల్లరా, ఇశ్రాయేలీయుల నుండి ఏ విధమైన అర్పణలు తీసుకోవాలి అనేది కూడా దేవుడు అక్కడ జ్ఞాపకము చేస్తాడు. నిర్గమకాండము 35వ అధ్యాయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 4 నుండి 9 మటుకు చదువుకుందాం. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్న నార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మ కర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారములు, ఎఫోదునకు పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకొని రావలెను. ఎన్నున్నాయి మీరు చెప్పండి. అక్కడ సింపుల్గా వచ్చి కవర్లో పెట్టి కానికేసి అయిపోయాయి. అవునా? అంటే దేవుని ప్రజల నుండి కదా యాజకులు తీసుకోవలసినటువంటి అర్పణలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. మనకి ఎన్నో రకాలుగా ఉంటాయి, కానీ మనం ఒకటే రకం నేర్చుకున్నాము ఇవ్వడం. కవర్లో పెట్టి వేస్తే పని అయిపోయింది అంతే. ఏమండి కదా, ఈ ఏసీబీకి చిక్కినటువంటి వాళ్ళ పేపర్లు మనం చూస్తూ ఉంటే తవ్విన కొద్దీ వెళ్తూ ఉంది బంగారం. అవునా కదా? గాలి జనార్దన్ రెడ్డి కదా తిరుమల తిరుపతి వెంకట స్థానంలో కిరీటం తీసుకుపోయి పెట్టాడు. మొన్న కేసీఆర్ కూడా తీసుకుపోయి పెట్టి వచ్చాడు. ఏమిచ్చారమ్మా? 20 తులాలు, 30 తులాలు, 50 తులాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్క తులమైన గుళ్ళే వేసినావా? అవునే కదా? లక్షల కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవారు ఉండరండి. నీ లెక్కను గట్టి ఖచ్చితంగా ఈనాడు దేవా ఇది నాకు ఇచ్చావు, ఇంత మట్టుకు కాపాడినావు, నాకున్న స్వాస్థ్యము ప్రభు నువ్వు దీవించావు, ఇదిగో ఈ దినము పండగ దినాన్ని ఇంతగో నేను ఇంత ఇస్తున్నాను, ఇంకా నన్ను దీవించు. పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి మనము ఇశ్రాయేలు ప్రజలు ఒక దశమ భాగము మాత్రమే కాకుండా యాజకుల యొక్క పరిచర్య కొరకు ఎంతమంది యాజకులు చెప్తారా? అక్కడ ఎంతమంది లేవీయులు ఉన్నారు?
సరే, ఎన్ని వంశాలు ఉన్నాయి? లేవి వంశం అనగానే అయిపోయాయి కదా. లేవి వంశంలో మెరారీయులు ఉన్నారు, కహతీయులు ఉన్నారు, గెర్షోనీయులు ఉన్నారు. ఈ 3 రకాల కుటుంబాల వారు లేవీలుగా ఎంచబడ్డారండి. 6860 మంది యాజకులు అక్కడ ఉన్నారు. అంటే ఆ దేవాలయ సంబంధమైన పరిచర్య, దేవుని మందసము దాన్ని మోయడము, పరిచర్య జరిగించడము, వీరందరూ కదా. ఆ మాట చూడండి, అక్కడ సంఖ్యాకాండముల పిల్లరా, ఆ మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయంలో ఈ మాటను మనం అక్కడ చూద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయంలో 27-28 వచనాలు చదువుకుందాం. ఒక నిమిషం. 3వ అధ్యాయం, సంఖ్యాకాండము. కహాతు వంశం ఏదనగా అమ్రామీల వంశము, ఇస్సారీల వంశము, హెబ్రోనీల వంశము, ఉజ్జీల వంశము, ఇవి కహతీల వంశములు. 1 నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారినందరి లెక్క చూడగా 8600 మంది కదా. 8600 మంది కదా పరిశుద్ధ స్థలములో సేవ చేయడానికి ఏర్పరచుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం ఇక్కడ చూస్తుంటున్నాం పిల్లరా. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనము పిల్లరా దశమ భాగము ఇవ్వడం మాత్రమే కాకుండా యాజక పరిచర్య చేసేటటువంటి యాజకులను కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకా వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే పేదల పట్ల కూడా, బీదరికం, పావర్టీని తొలగించడానికి కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ పిల్లరా అనేకమైనటువంటి కట్టడలు వారికి ఇచ్చినట్లుగా కూడా మనం వాక్య భాగంలో మనం చూస్తాం. ఈ ద్వితీయోపదేశ కాండములో 15వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుడు ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. ఇదంతా ఇక తర్వాత చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే బీదల ఎడల ఇశ్రాయేలు ప్రజలు అనుసరించవలసినటువంటి విధానమును, పంటలు కోసేటప్పుడు పరిగా ఏరుకొనకూడదు, చెట్ల మీద ఉన్నటువంటి పండ్లు అన్నీ కూడా పూర్తిగా రాల్చకూడదు, 7 సంవత్సరాలకు ఒకసారి భూమిని వదిలిపెట్టాలి, జూబ్లీ 49వ సంవత్సరంలో, జూబ్లీ 50వ సంవత్సరంలో పేదలకు, విధవరాండ్ర కొరకు, తల్లిదండ్రులు లేని వారి కొరకు, అనేకుల కొరకు భూమిని పూర్తిగా వదిలిపెట్టాలి. అందులో పండిన పంట వారు కోసుకొని తినాలి. ఇది దేవుడు పేదరికాన్ని తొలగించడానికి పేద ప్రజల కొరకు దేవుడు ఇచ్చినటువంటి కట్టడ. కాబట్టి క్రైస్తవులము నిబంధన చేసుకున్నటువంటి మనము పిల్లరా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి భాగమును మనం అనుసరించి జీవించినప్పుడు దేవుని యొక్క కృపను మనం ఈ లోకములో పొందుకుంటామని దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు కదా దశమ భాగం యెహోవా సొమ్ము మొదటిది. రెండవది మన దేవుడు సృష్టికర్త, సర్వ శక్తిగల దేవుడు, ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఇవ్వాలి. మూడవది దశమ భాగములతో పాటు ఇతర సంబంధమైన కానుకలు కూడా ఇవ్వాలి. పేదరికము కొరకు, పేదల కొరకు, యాజకుల కొరకు, పరిచర్య అంతటి కొరకు ఖచ్చితంగా మనము చేయవలసినటువంటి పరిచర్య. పిల్లరా చివరిదిగా మనం చూసినట్లయితే దేవునికి ఇచ్చుట ద్వారా దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు మనకిస్తాడు. దేవునికి ఇచ్చి గణపరచుట ద్వారా మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో దేవుని యొక్క మహిమను ఏ విధంగా మనం ఈ లోకంలో అనుభవిస్తాం చూస్తాం.
మనం వాక్యం ఇందాక చదువుకున్నాం, ఇచ్చి ఘనపరచండి. అంటే దేవుని ఘనపరిచే విధంగా పిల్లరా. ఇక్కడ కానుకలు ఇచ్చేటప్పుడు కూడా ఈ కయ్యను హేబెలు ఇద్దరు కూడా అర్పణ తీసుకొని పోయారు. కయ్యను హేబెలు కూడా అర్పణ తీసుకొని పోయారు. అక్కడ హేబెలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలే. ఎందుకనకంటే దేవుడు ఉన్నతుడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని నామానికి ఘనత కలిగే విధంగా హేబెలు తీసుకుపోయాడు. కయ్యనేమో ఏదో కొంత ఇలా పండుగ చేస్తున్నారు కదా, ఏదో కొంత కవర్లో ఏదో వట్టి కవర్ పంపేయకుండా పెట్టి పంపించాల కాదండి. ఎంతగా నువ్వు ఇస్తూ ఉంటావో అంతగా దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. సారేపతులో ఉన్నటువంటి విధవరాలు మొదటిది. రెండవది కరువు వచ్చింది కదా, కరువులో ఉంది. మూడోది తన దగ్గర ఏముందట ఆమె దగ్గర? పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె అన్నాడు. ఇదెంత? పీడికాడు, ఇది పట్టెడు, ఇది దోషెడు. కొలతలు వచ్చా? ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగులు చూస్తే పట్టెడు పిండి అంటే మీరు పిండిలో చేయి పెట్టి ఇట్లా తీయండి, ఇంత పెట్టి తీసి దాన్ని కలపండి, ఇద్దరు ఈజీగా తింటారు. ఆమె ఏలియా ప్రవక్త కదా, సారేపతులో ఉన్న ఊరికి వెళ్ళి కట్టెలు ఏరుకోవడానికి వచ్చిన స్త్రీని చూసి, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆమె నీళ్లు తేబోచుండగా అంటాడు వాక్యంలో. అంటే నీళ్లు తేబోతుంది అంటే ఇచ్చే గుణము ఉంది, అది గ్రహించాడు ఏలియా. ఇచ్చే గుణం ఉంది కాబట్టి మళ్ళీ పిలిచి, అమ్మ ఏమైనా రొట్టెలు ఉంటే ఒకటి పట్టుకొని రా అన్నప్పుడు ఆమె అంటది, అయ్యా నా ఇంట్లో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది తప్ప నాకు ఏమీ అన్నాడు. అమ్మ అందులో నాకు మొదటి అప్పాన్ని రెండవది అనలే. మనం ఎప్పుడు పెడతాం? తిన్నాక పెడతాము, ఉంటే పెడతాము, మనసుకు నచ్చితే పెడతాం. అది కాదండి. ఆమె తినడానికంటే ముందు తన గురించి, తన స్వార్థాన్ని గురించి ఏమి ఆలోచించకుండా ఆ ఏలియా ప్రవక్త దైవజనుడని గ్రహించి మొదటి అప్పమును ఆమె ఇచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు తిన్నారు? 3.5 సంవత్సరాలు కుండలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె. ఎంతమంది ఆశపడుతున్నారు మీ ఇంటిలో ఇలాంటి ఆశీర్వాదము మీకున్న ప్రతి దాని మీద ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు ప్రియులారా? ఆదికాండము 39వ అధ్యాయం తీయండి. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. అక్కడ అతడు తన ఇంటి మీదను కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తమంతటి మీద. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోవా ఆశీర్వాదము మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? మీ ప్రార్థన ఏంటిది? ఇవాళ మీ విజ్ఞాపన, మీ కోరిక ఏంటిది? ఏమండి, యెహోవా ఆశీర్వాదం ఎక్కడుందంట? మీరే చెప్పాలా, మీరు చదివారు, మీరు చెప్పండి. ఇంటిలో, పొలములో కలిగిన 3 రకాలు అండి. ఇంట్లో ఉండాలి దేవుని ఆశీర్వాదము, పొలములో ఉండాలి ఆశీర్వాదము, ఏది కలిగి ఉన్నామో అంతటి మీద. లేరా, అబ్రహామును యెహోవా అన్ని విషయములలో ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి పిల్లరా. ఖచ్చితంగా, డెఫినెట్గా అని చెప్తున్నా కదా, ఈ ప్రసంగాన్ని మీరు దేవునికి భయపడి మీరు చేయండి. మీరందరూ వచ్చే సంవత్సరం లోపల మీరందరూ సాక్ష్యం ఇస్తారు, ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తారు.
లేదా ప్రభువును గణపరచడం మన గురించి కాదు. ఎప్పుడు అడిగినా ఏమి ఇస్తారు, ఏం చేస్తారు, కానుకల గురించి చెప్తా అయ్యగాళ్ళకి ఏడా పని లేదు, మాకు పని లేదు కదా, నీకు పని లేదు, అసలు నీకు ఏం పని లేక నువ్వు దేశ దిమ్మరగా తిరుగుతున్నావు. పని కలిగి ఉండాలి, దేవుని దీవించాలి, సమృద్ధిగా ఉండాలి. యెహోవా ఆశీర్వాదము పిల్లరా. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయంలో పిల్లరా, 15వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో 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 గట్టిగా చెప్పండి, మీలో బీదలు ఉండనే కదా. ఏమండి, మీ సంఘములో బీదలు లేరా. యెహోవా ఆశీర్వాదము ఎక్కడుందంటే మీకు చెప్పాలా, ఎక్కడెక్కడుందంట? ఇంటిలోనేమి, పొలంలోనేమి పిల్లరా. హిందూ మతంలో 8 రకాలైన ఆశీర్వాదాలు: గజలక్ష్మి, మోక్షలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి. నీ కంటది చేయలే అవి. 8 రకాల లక్ష్మిలు అంటే 8 రకాలైన ఆశీర్వాదాలు. కానీ వాక్యాన్ని చదివితే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. సామెతలు 10:23లో ఉంటుందన్నమాట. యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందటమ్మా? దేవుడు మిమ్మును ఆశీర్వదించితే ఈసీఐఎల్ సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును దేవుడు ఈ దినాన దీవించునుగాక. ఎవరు చెప్తలేరు? ఆమేన్ లేరా. మీలో బీదలు ఉండనే ఏం చేస్తే చెప్పండి, ఏం చేస్తే? యెహోవాను ఘనపరిస్తే. ఏమండి, ఇలా దశమ భాగంలో పండుగ అయ్యగారు చెప్పాడు. ఎంతమంది కవాళ్ళు ప్రార్థన పూర్వకంగా నిజంగా హృదయపూర్వకంగా మీకున్న దాన్ని లెక్కగట్టి పట్టుకొచ్చారు. అయ్యగారికి ఇది అంత అవసరమా? నాకు అవసరం లేదు, ఆఫ్కోర్స్. కానీ దేవుని ఆశీర్వాదం చెప్పండి ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? మీ ఇంటిలో ఉండాలా. పొలం అంటే దట్ మీన్స్ ఉద్యోగం. మీరు ఉద్యోగం చేసి ఎక్కడ పని చేస్తారు అక్కడ దేవుడు తోడుగా ఉండాలా. మీకున్న సమస్యల మీద ఇది చేయక చాలామంది మీ పేదరికాన్ని అనుభవిస్తున్నాం. ప్రభువును గణపరచక, ప్రభువుకు ఇవ్వకుండా ఇంకా పేదరికంలోనే మనం నలిగిపోతున్నామండి. పిల్లరా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకుంది బీదవారుగా ఉండడానికి కాదు. ద్వితీయోపదేశ కాండం తీయండి, అక్కడ 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను 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 ఎవరు చెప్తలేరు? మగవాళ్ళందరూ నిన్ను మిమ్మును పిల్లరా హెచ్చించబడాలి. అంటే దేవుడి ఉద్దేశం ఏంటిది మీరు చెప్పండి. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పరచుకుంటున్నప్పుడే అతనికంటే ఒక ఉద్దేశము ఉంది. ఏ ఉద్దేశం ఉంది? నా బిడ్డలు, నా ప్రజలు భూమి మీదనున్న వీళ్ళు ఏ దేశానికి పోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశానికి పోతున్నారు?
కనాను దేశానికి పోతున్నారు. కనాను దేశంలో ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు? ఎన్ని రకాలు? 7 రకాల ప్రజలు ఉన్నారండి. ఆ 7 రకాలైన ప్రజల కంటే మీరు చెప్పండి, మీరు ఈసీఐఎల్ సంఘము కూడా వచ్చే సంవత్సరములో చెప్పండి హెచ్చించబడాలి. ఇంతకంటే అనేకమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ ఇంటిలో, మీ ఉద్యోగంలో, మీ ఆరోగ్యంలో, పిల్లల చదువుల్లో అనేక రీతులుగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి మనం దేవుని ఆశీర్వాదాన్ని కదా, సారేపతులో ఉన్న విధవరాలు, నాకు ఈ మాట చాలా ఇష్టమైన మాట, 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా వాళ్ళు బతికారండి కదా. ఎన్ని ఉన్నా సంతోషం లేదు, ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేదు, ఎన్ని ఉన్నా భార్యాభర్తల మధ్య సమాధానం లేదు కదా. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి పిల్లరా. మనము అలా ఉండడానికి దేవునికి ఇష్టము లేదు. మనమందరము భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము. అందుకొరకే మనలను తన జనాంగముగా, తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడండి. కాబట్టి పిల్లరా, ఈ దినాన నీకు ఏ సమస్య ఉందో, ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో ప్రభువునకు మీరు అర్పించండి, ప్రార్థన చేయండి. దేవా, నాకు ఈ అవసరం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, నువ్వు దీనికి తీర్చు. నేను లెంటులో ప్రార్థన చేస్తాం, 40 దినాలు ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం కదా. ప్రభుతో గంట, పొద్దుట 5 గంటల నుంచి 6 గంటల దాకా ప్రతి చర్చి ఉన్నప్పుడు ప్రతి చర్చిలో ప్రార్థన చేసేటోళ్ళం. పొద్దుట 5 గంటలకు రావాలి, గంట సేపు గుళ్ళో ప్రార్థన చేయాలి. నేను వాళ్ళకి చెప్తాను, భస్మ బుధవారం రోజు ఒక పేపర్లో రాయు, నీకు ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఏమేమి బాధలు ఉన్నాయి, నీకేం కావాలా ఒక లిస్టు రాసి ఎక్కడైనా పెట్టి నువ్వు మర్చిపో. ఈ 40 దినాలు వాటి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఈస్టర్ తరువాత ఆ పేపర్ తెరిచి చూడు, దేవునికి ఎన్ని ఇచ్చాడు, ఏ విధంగా దేవుని ప్రార్థన విన్నాడు. ఇలారా, నేను సాక్ష్యం చెప్తాను, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. అన్ని విషయాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానములు, ఎన్నో కష్టాలు, ఎన్నో రకాల పేద అన్నిటి నుండి కూడా దేవుడు మమ్మను కాపాడుచు మమ్మను పోషిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ ఆశీర్వాదం ఎక్కడ ఉండాలా? ఎక్కడెక్కడ చెప్పండి, మరిచిపోదు. మళ్ళీ ఎప్పుడు వచ్చి అడిగితే కూడా కరెక్ట్గా చెప్పాలా. అది ప్రసంగం వినడం అంటే. ఎక్కడెక్కడ ఉండాలా? ఇంటిలో ఉండాలి, పొలంలో ఉండాలి, కలిగిన సమస్త మీద ఆశీర్వాదం ఉండాలండి. ప్రభువును గణపరచాలి. ఎప్పుడంటే మన లేమిలో కూడా. మాకు ఏమి లేదండి, ఏమికేముందండి? పట్టెడు పిండి, ఊడిలో పొలం ఉన్నదా, ఎడ్లున్నాయా, వ్యవసాయం ఉందా, భర్త ఉన్నాడా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఉద్యోగం ఉందా? ఉద్యోగం ఉండి ఉద్యోగం చేస్తూ కూడా మాకు ఏమీ లేదు అంటే దాని అర్థమేంటి? పిల్లరా, క్రైస్తవులు అలా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. మీలో బీదలు ఉండనే సమస్త జనముల కంటే హెచ్చించబడే స్థితిలో ఉండాలి అనేది దేవుడు ఉద్దేశం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠితమైన నిబంధన ప్రజలం మనమంతా కూడా. కాబట్టి పిల్లరా, ఆ ఆశీర్వాదాన్ని పొందాలి అంటే మన లేమిలో కూడా ఇచ్చి ఘనపరిస్తే దేవుని ఆశీర్వాదము మీ ఇంటిలో ఉంటుంది. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. పిల్లరా, యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ ఒక చిన్నవాణ్ణి మనం చూస్తాం కదా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో పిల్లరా ఒక మాట మనం జ్ఞాపకము చేసుకుందాం. 6వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు, సహోదరుని ఆంద్రేయ
ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇవి ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా, ఈ మాట మీరు జ్ఞాపకం చేసి, ఎంతట వారికి ఉన్నాయంత 5 రొట్టెలు 2 చేపలు. కూర్చున్న వాళ్ళు ఎంత? 5,000 మంది. ఇక్కడ ఏమన్నాడు? వారికి ఇష్టమైనంత మట్టుకు వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన గుంపలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఏం రొట్టెలండి? ఏం రొట్టెలు? మీరేం తింటారు? కాదు, ఇప్పుడు కొత్త కూడా వస్తున్నాయి, ఆశీర్వాద అట్ట, మల్టీగ్రెయిన్స్. ఏమండి లేరా? ఎందుకొరకు షుగర్ పేషెంట్లు షుగర్ తగ్గాల, కొలెస్ట్రాల్ కొవ్వు తగ్గాలంటే ఈ అట్ట, ఈ ఆశీర్వాద అట్ట తినాలా. కానీ బైబిల్లో వాళ్ళు ఏం తిన్నారమ్మా? ఎవరు తిన్నారు? మనం జొన్నలు తింటాము, మక్కలు తింటాము కదా, గోధుమ రొట్టె తింటాము, రకరకాల రొట్టెలు తింటాము. కానీ పాలస్తీనా దేశంలో యవలు అనేవి గుర్రాలకు గాడిదలకు పెట్టేటటువంటి దాన. వ్యవసాయదారుడు అంటే మేము తెలంగాణలో మాకు వ్యవసాయం ఉంది. ఎడ్లు బలంగా ఉండే ఈ వర్షాకాలంలో పొలాల్లో బాగా దున్నాలా, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పల్లీలు పడితే పల్లిపిండి పెట్టేస్తారు, ఉలువలు పెట్టేస్తారు, తవుడు ఉంటే తవుడు పెట్టేస్తారు, పశువులకు మంచి బలం ఉండడానికి. పాలస్తీనా దేశంలో యవలు అనేవి గుర్రాలకు గాడిదలకు పెట్టేటటువంటి దాన తిండి. ఈ పిల్లోడు ఏ రొట్టెలు తీసుకొచ్చాడు? ఈయనది తెచ్చుకున్నాడు. అంటే పాలస్తీనా దేశంలో కటిక పేదరికములో ఉన్నటువంటి వారు ఈ యవలను రొట్టెలుగా చేసుకొని తింటారు. మన తాతలు ముత్తాతలు ముసలి వాళ్ళు ఉంటే మీరు అడగండి, వాళ్ళు పుట్టిన చిన్నతనంలో తౌడును రొట్టెలుగా చేసుకొని తిన్నవారు కూడా ఉన్నారు. మెత్తటి తౌడు ఉంటుంది, ఆ తౌడును మీరు చాట్ల పోసి మీరు చెరగండి, అందులో చిన్న నూక వెళుతుంది. ఆ నూక ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. దాన్ని వారు రొట్టెలుగా చేసుకొని తినేటటువంటి వారు. ఇక్కడ ఏమన్నాడు? ఒక చిన్నవాడు అన్నాడు. వయసు చెప్పలే. ఒక చిన్నవాని యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయంట? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. అంటే ఈ చిన్నోడు ధనవంతుడా పేదోడా? చెప్పండి. పేదవాడండి. ఈ పేదవాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? యేసయ్య దగ్గర కొండ మీద ప్రసంగం వింటున్నాడు. 3 దినాలు అయిపోయింది. అప్పటికి యేసయ్య ఉజ్జీవ కూటలు పెట్టాడు. చాలామంది ప్రసంగం వింటున్నారు. వెళ్ళడానికి ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. మార్గ మధ్యన అలసిపోతారేమో కాబట్టి మార్గ ఆయాస పడకుండా వారు ఉండడానికి భోజనం పెట్టమన్నప్పుడు శిష్యులందరూ కూడా తడబడుతున్నారు. ఆంద్రేయ పేతురు అన్నాడు, అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి కానీ ఇవి ఎంతమందికి అన్నాడు. ఫిలిప్ అంటాడు, అయ్యా 200 దేనారములు పెట్టి కొన్నా సరిపోవు అంటాడు. కానీ మన దేవుడు పిల్లరా ఆశీర్వదించే దేవుడు. ఆ పేదవాడు తన పేదరికంలో ఒక రొట్టె నేను తిన్నాక మిగిలిన 4 ఇస్తానడా? నేను మా అమ్మని అడిగొస్తానడా? లేదా నేను ప్రార్థన చేసి చెప్తా అన్నాడా? ఏమన్నాడు? ఎప్పుడైతే శిష్యులు వెతుకుతున్నారో ఇమీడియట్లీ ఉన్న పాటున తన గురించి కదా, తన కుటుంబాన్ని గురించి ఏమీ సంకోచించకుండా
ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చారు. పేదరికములో దేవునికి ఇచ్చి దేవుని గణపరిచిన వారండి. కాబట్టి వారు తృప్తిగా తిన్న తర్వాత కదా ఎన్ని గంపలెత్తారు ఏమండి? ఇది దేవుని ఆశీర్వాదం. అంటే ఒక పేదవాడు ఏ విధంగా దేవుని గణపరుస్తున్నాడు, ఒక పేదవానికి ఉన్నటువంటి బుద్ధి, ఒక పేదవానికి ఉన్నటువంటి విశ్వాసము, ఒక పేదవానికి ఉన్న కృతజ్ఞత మనకుందా? ఇంతకంటే పేదవారు ఈనాడు మన సంఘాలలో ఎవరు కూడా లేరండి. సారేపదు విధవరాలి లాంటి పేదరికములో ఉన్నవారు, ఈ చిన్నవాని కంటే పేదరికంలో ఉన్నవారు ఎవరు కూడా లేరు. కానీ ఆ పేదరికములో ఉన్నటువంటి వారు ప్రభువును ఏ విధంగా గణపరుస్తున్నారు, వారు ప్రభువును గణపరచడం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని వారు ఏ విధంగా పొందుకుంటున్నారు. విధవరాలు ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఎన్ని సంవత్సరాలు ఉందండి? 3.5 సంవత్సరాలండి పిల్లారా. ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఆ ఇంటిలో జరిగిన అద్భుతాలు చూడండి. 3.5 సంవత్సరాలు వాళ్ళు పోషించబడ్డారు. రెండవది, ఆమె కుమారుడు చనిపోయిన దేవుడు బ్రతికించాడు. అంటే దేవుని ఆశీర్వాదము ఏ ఇంటిలో ఉంటుందో నిత్యము ఆ ఇంటిలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఈ దినము నుండి ప్రభువును మీరు గణపరచండి. ప్రతి దినము దేవుడు మీ ఇంటిని దర్శిస్తాడు. తన మహిమలో, తన ఐశ్వర్యం చొప్పున, తనకున్న మహిమలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఆ మాట మనం చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక పిల్లరా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయములో 18-19 వచనాన్ని మనం చదువుకుందాం. ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఈ వాక్యం మీరు అండర్లైన్ చేయండి. వచ్చే సంవత్సరం దాకా మీరు ప్రార్థన చేయండి. మీకు ఈ దినమున ఈ గుడిలో ఈనాడు కూర్చున్న నీ మనస్సులో ఏముందో, నీకు ఏం కావాలో ఒకసారి నువ్వు ప్రార్థన చేయు. ప్రసంగమైన తర్వాత, దేవా ఈనాడు నాకు ఈ అవసరం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది నాయన, ఇదిగో ఈ దినాన్ని నేను గణపరుస్తున్నా, నీ మహిమను నాకు చూపించు. పిల్లరా, మీ ప్రతి ఈ మాట నాకు చాలా నచ్చిన మాట. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఆరోగ్యం కావాలన్న దేవుడు తీరుస్తాడు. ఏమండి, ఉద్యోగం కావాలన్న దేవుడు తీరుస్తాడు. వివాహం కావాలన్న దేవుడు తీరుస్తాడు. పిల్లలు కావాలన్న దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చి మిమ్మల్ని ఈ లోకములో ఆయన హెచ్చిస్తారండి. పిల్లరా, కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మనము ఇచ్చి గణపరిస్తే దేవుని ఆశీర్వాదము మన ఇంటిలో, మన పొలములో, సమస్య మీద ఉంటుంది. ఇచ్చి గణపరిస్తే దేవుడు మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ప్రభువును మిమ్మల్ని ఈ లోకములో వర్ధిల్లజేస్తాడు. ఆ విధంగా ప్రభువుకి ఇచ్చి గణపరిచి భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనం హెచ్చించబడి ఈ లోకమందు వర్ధిల్లి ఆయన స్వాస్థ్యముగా ఉండుటకు త్రియేకదేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం మౌనముగా ఉందాం. ఈ దినాన దేవుడు నాతో నిజంగా మాట్లాడినాడు. అవును, ఈ దినం ఈ వాక్య ప్రకారంగా నేను చేయటలేదు. అవును ప్రభా, నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దేవా, నా తప్పిదములు, నా పొరపాట్లు క్షమించండి తండ్రి, నేను పాపిని. దేవా, ఈ దినము నీ వాక్యములో విన్న విధంగా మాకున్న సమస్తమైన స్వాస్థ్యములో ఇచ్చి నిన్ను గణపరుస్తూ మీ మహిమను, మీ ఆశీర్వాదాన్ని మేము చూడడానికి మా మనోనేత్రములు తెరిచి మమ్మల్ని దీవించమని, మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థన చేయండి.
ఈ భువిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. ఈ భువిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. కృమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కృమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కును. ఘోర పాపిని నేను తండ్రి, పాపయుబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపయుబి లేవనెత్తుము, శుద్ధి చేయుము. బ్రహ్మ చూనిదు మను లేవనెత్తుము, శుద్ధి చేయుము. నేమో నీదు ప్రేమను, నీ చేతితో నన్ను తోని నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను శిల్పి చే. పరిశుద్ధుడవైన తండ్రి, కనికరము గల దేవా, మా పరలోకపు రాజా, నీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభువా, దశమ భాగముల పండుగ ఈసీఐఎల్ సంఘములో జరుగుతుండగా, పరలోకమందున్నటువంటి మా తండ్రి, మా ఆశ్రయదుర్గమైన వాడా, నీ పాదములు కొందనాలు. నీ పరిశుద్ధ సంఘమునైనా ఈసీఐఎల్ సంఘాన్ని మీరు దర్శించుమని, దృష్టించుమని, కనికరించుమని, లేవనెత్తుమని, ఆశీర్వదించుమని దేవా ప్రార్థిస్తున్నా. తండ్రి, మమ్మల్ని మీరు ఎందుకొరకు ఏర్పరచుకున్నారో, ఏ విధంగా మేము నీకు ఇవ్వాలో, ఇచ్చుట ద్వారా ఏ విధంగా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారో ఈ దినము నీ వాక్యము ద్వారా మేము తెలుసుకున్నటకు మాకు అనుగ్రహించిన కృప కొరకు దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు చూడండి, కనికరించండి నాయన. తండ్రి, లోకం ఇవ్వలేని శాంతి, లోకం ఇవ్వలేని సమాధానం నేను మీకు అనుగ్రహిస్తాను. రండి, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను సెలవిచ్చిన దేవుడు. ప్రభా, ఈ దినం నీ మాటలు వినడానికి, మీ స్వరము వినుటకు మాకు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డ మనస్సును, హృదయాన్ని, వారి అవసరతలు, వారి కొరతలు ప్రభువా ఎరిగిన దేవుడవు తండ్రి. ఒకని తల్లి ఆదరించినట్లు మమ్మను ఆదరించే దేవుడవు నాయన.
ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులు తుడిచేటటువంటి దేవుడవు, కరుణ కటాక్షములు కలిగిన దేవుడవు తండ్రి నీవై ఉంటున్నావు. నా యుద్ధకు ఉత్సవాన్ని ఎంత మాత్రమును త్రోస్వని సెలవిచ్చిన తండ్రి, ఈ దినము ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ సమస్యతో, ఏ కొరతలతో, దేని చేత వారు బాధపడుతున్నారో నాయనా, యేసు నామములో మేము శపిస్తుంటున్నాం అయ్యా. ఈ దినం నుండి అవన్నీ తొలగిపోవును గాక. నీ మహిమలోనైనా ప్రతి అవసరము, ప్రతి వారి అవసరము తీర్చబడును గాక. మీ పరలోకపు ఆశీర్వాదాలు మాకొచ్చును గాక. మా విషయమునైనా మీ దూతల సమూహములకు ఆజ్ఞాపించి మీ మహిమలో వాటిని తీర్చుదురని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ లోకములో ఉన్నటువంటి మమ్మును తండ్రి, మా స్థితి గతులను ప్రభ ఎరిగిన వాడవు తండ్రి. మా యొక్క స్థితిని, మా గతిని మార్చి మమ్మను వర్ధిల్ల చేయు దేవుడవు నీవే గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. దావీదు అన్నాడు నాయనా, అయ్యా నా కొండ నీవే, నా కోట నీవే, నా దాగుచోటు నీవే, నా స్వాస్థ్యము నీవే, నా ఆశ్రయదుర్గమైన వాడవు నీవే నాయనా, నీవు తప్ప ఎవరు లేరు నాయనా. అయ్యా, అల్పులమైన మమ్ములందరినీ తండ్రి కనికరించండి తండ్రి. ఏ అవసరముతో, ఏ కష్టముతో ఎవరు బాధపడుతున్నారో నాయనా, ఈ దినం నుండి నాయన వారి అవసరాలు తీరుస్తూ వారి కుటుంబాలలో, వారి జీవితాలలో, ఆరోగ్యాలలో, సమస్యలన్నిటిలో వారితో మీరు మాట్లాడచ్చు. మీ నామాన్ని హెచ్చించుకొని ప్రతి వారిని దీవించమని యేసయ్య శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మరి ప్రభునందు ప్రియులారా, ఈ దినమున మరి మనమందరం కూడా ఆశీర్వదింపబడవాలని నెక్స్ట్ ఇయర్ లోపల దేవుడు అని యొక్క వారి కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తు సఫలపరచాలనే గొప్ప భారంతో కూడిన మరి